ఈ వీడియోలో నేను సీడ్స్ ఏ విధంగా ఇండోర్లో పెట్టుకున్నానో చూపిస్తాను. నేను కొన్ని బీరకాయ, పొట్లకాయ సీడ్స్ ఒకవైపు కట్ చేసి టిష్యూ పేపర్లో పెట్టి ఆ పేపర్ను వెట్ చేసి ఒక జిప్లాక్లో పెట్టించాను. అవి ఒక 3 డేస్కి స్ప్రౌట్స్ వచ్చాయి. వీటిని నేను ప్లాస్టిక్ కప్స్లో ఇలా పెట్టుకున్నాను. ఈ మెథడ్లో అయితే మనకి ప్లాంట్స్ త్వరగా వస్తాయి. మిగిలిన అన్ని సీడ్స్ నేను ఒక డే అంతా వాటర్లో సోక్ చేసి సీడ్స్ అప్పుడు నేను పాట్స్లో పెట్టుకున్నాను. కొన్ని సీడ్స్ అయితే నాకు 1 వీకే జర్మినేట్ అయ్యాయి. పీస్, బ్రింజాల్, కుకుంబరు ఇవన్నీ కూడా 1 వీకే జర్మినేట్ అయ్యాయి. ఆఫ్టర్ 10 డేస్కి నా ప్లాంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి. మిగిలిన సీడ్స్ అన్నీ కూడా జర్మినేట్ అయ్యాయి. బీరకాయ, సొరకాయ, వాటర్ మెలన్, గోరుచిక్కుడు, ఇంకా బెండకాయ ఇవన్నీ కూడా జర్మినేట్ అయ్యాయి. నేను ఇవన్నీ కూడా ఇండోర్లో సన్లైట్ వచ్చే ప్లేస్లో పెట్టాను. ఆఫ్టర్ 24 డేస్కి ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా స్ప్రింగ్ సీజన్కి 3 వీక్స్కి బిఫోర్ ఇండోర్లో సీడ్స్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వీటికి ట్రూ లీవ్స్ అనేవి వచ్చాయి కదా, ఇంక ఇవన్నీ కూడా మనం గార్డెన్ బెడ్స్లోకి మూవ్ చేయవచ్చు. ఇవన్నీ కుకుంబర్. ఈ 4 పాట్స్ కూడా కుకుంబర్. ఇవి బీరకాయ. ఇది యాపిల్ ప్లాంట్. ఇది యాపిల్ సీడ్ ఇంట్లో ఉంటే పెట్టాను. ఇది ఇవన్నీ పొట్లకాయ, స్నేక్ గార్డ్. ఇది చిక్కుడు ప్లాంట్. ఇది వచ్చేసి సొరకాయ. ఇది పీస్. ఈ 3 కూడా దోసకాయ. ఇవేమో బ్రింజాల్. ఇవి దోసకాయ. ఇవన్నీ కూడా పీస్. ఇంకా ఇవన్నీ కూడా బెండకాయ, ఓక్రా. అండ్ ఇవేమో ఫ్లవర్ ప్లాంట్స్. ఇవి వాటర్ మెలన్. ఇవి గోరుచిక్కుడు. నేను వీటిని ఇండోర్ నుంచి అవుట్డోర్కి షిఫ్ట్ చేశాను. వీటిని ఒక 2 డేస్ అవుట్డోర్లోనే ఉంచి అప్పుడు గార్డెన్ బెడ్స్లో పెట్టాలి. మనం టెంపరేచర్ కూడా చెక్ చేసుకోవాలి. ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంటే బయట పెట్టకూడదు. అబవ్ 50 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటే మనం బయట పెట్టుకోవచ్చు. నేను ఈ సీడ్స్ అన్నీ కూడా ఇండియన్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ వెబ్సైట్ నుంచి, అలాగే కొన్ని వాల్మార్ట్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్లాంట్స్ గార్డెన్ బెడ్స్లోకి మూవ్ చేయడం చూపిస్తాను.